హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, గతంలో వచ్చిన టీజే టిల్లు మూవీకి ఈ మూవీ సీక్వెల్. సో టీజే టిల్లు మూవీ ఎలా ఉందో ఆ మూవీ అందించిన కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పటికీ మనకు గుర్తుంది. అలానే ఈ మూవీ కూడా ఆ మూవీలో మస్తు కామెడీతో పాటు ఫుల్ ఖుషి చేయటం విశేషము. అలానే ఈ మూవీ హీరో మ్యానరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇకపోతే హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ రోల్ వచ్చేసి ఈ మూవీలో చాలా కొత్తగా చాలా చక్కగా ఉంటుంది. ఇకపోతే చాలా డిఫరెంట్గా ప్లే చేయటం విశేషం. మరియు హీరోయిన్ ఇంట్రడక్షన్ తర్వాత వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. మరియు ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫన్గా సాగే టైంలో ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో వచ్చే లాజిక్ లేని ట్విస్ట్లు చాలా బాగా కుదిరాయి. మరియు హీరోకి వాళ్ళ ఫాదర్కి మధ్య జరిగే సన్నివేశాలు మస్తు నవ్వు తెప్పిస్తాయి. అలానే సెకండ్ హాఫ్ను మాఫియాకు లింకప్ చేసి డ్రామా కామెడీని చేసే విధానం చాలా బాగుంటుంది. హీరో డైలాగ్ కామెడీ కానీ జర జోరు పెంచడం విశేషము. మరియు మురళీ శర్మ యాక్టింగ్ కానీ ప్రిన్స్ అలానే హీరో మధ్య వచ్చే సన్నివేశాలు కానీ మాఫియా డాన్ రోల్ ప్లే అయ్యే టైంకు జరిగే సన్నివేశాలు చాలా బాగా హాస్యం పెంచడం విశేషము. ఇకపోతే ఈ టిల్లు స్క్వేర్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ట్విస్టులు సూపర్, చాలా చక్కగా లాజిక్ లేకుండా భలే కుదిరాయి. ఫైనల్గా మస్తు మజా ఇచ్చే టైటిల్ టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ స్టోరీ లైన్ వచ్చేసి ఏంటి అసలు ఈ పాత టీజే టిల్లుకి మరియు ఇప్పుడు ఈ టిల్లు స్క్వేర్కి ఏంటి అనేది చూద్దాము. ఈ స్టోరీ లైన్ వచ్చేసి రాధికా నేహా శెట్టి చేసిన మోసం నుంచి కోలుకొని బాలగంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి టిల్లు ఈవెంట్ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ అనుపమ పరమేశ్వర్ ఎంటర్ అవుతుంది. తొలి చూపులైన ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లీ కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆసుపత్రిలో కనిపించి తను గర్భవతి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు లిల్లీ ఎవరు, టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఇంతకుముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లీతో టిల్లుకు వచ్చిన కొత్త సమస్య ఏమిటి, వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియాకు మహబూబ్ అలీకి లింక్ ఏంటి అనేది తెలియాలంటే థియేటర్స్లో ఈ టిల్లు స్క్వేర్ చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ, హీరో మ్యానరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ మ్యూజిక్ బీజిఎం అలానే రన్ టైం ట్విస్ట్లు చాలా బాగుంటాయి. ఇక మైనస్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.